ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నెడల నీవు బ్రతుకుదువు. దేవుని మాట అంటే వాక్యము. దేవుని మాటను మన హృదయంలో విశ్వసించి పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే మన జీవితానికి ఆనందము, ఆదరణ, ఉజ్జీవము కలిగి ఉంటాం. ఆయన మాటలో జీవమున్నది. ఆ జీవము మనుషులను బ్రతికిస్తుంది. యేసయ్య జీవింపచేయు ఆత్మయై ఉన్నాడు. బైబిల్ గ్రంథము మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని వ్రాయబడింది. మనము ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. పక్షవాయువు గలవానితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపములు క్షమించబడని, నీ పరుపెత్తుకుని నడవమని చెప్పాడు. ఆ మాటను అతను విశ్వసించాడు, స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా దేవుని కార్యాల కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తున్నావా? ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉండు. ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడయ్యుండి నీవు నడవవలసిన మార్గాన్ని నీకు తెలియచేస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. మా హృదయాలు నీ వైపు త్రిప్పుకొని, మా హృదయాలలో నీ మాటలను స్థిరపరుచుకొని, నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.